సో సామాజిక ఈక్వేషన్స్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో కూడా బీసీ కార్డు బలంగా వినిపిస్తుంది. మరి బీసీలు సాలిడ్గా వేస్తారా? చూడాలి. ఇప్పుడు మల్లన్న పెద్ద పెద్ద పోజులు కొడతాడు కదా, ఈరోజు ఇద్దరు కూడా ఓసీ క్యాండిడేట్స్. బీజేపీ ఓసీనే, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఓసీనే. మరి ఒకే ఒక్కడు ఉన్నాడు బీసీ నుంచి. మరి అట్లా అంటే దాదాపు 1,00,000 మెజార్టీతో గెలవాలి ఈరోజు. వాళ్ళకు కూడా ఇప్పుడు బీసీ సంఘాలకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు మీరు ఒక్కడే బీసీ ఉన్నప్పుడు బై ఎలక్షన్ వచ్చి గెలిపించవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. చిర్మల మల్లన్న అసలు వేరే వాళ్ళు మాకు వద్దంటున్నాడు. మల్లన్న వదిలిపెట్టండి, డూప్లికేట్ అతను. కాంగ్రెస్ పేరే డూప్లికేట్. ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మన బంద్ ఉంది, ఏడున్నాడు మల్లన్న, ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా. మీకంటే జూనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అతను. వేషాలు వేసుకొని ఛాయ్ పైసలు అడిగిన ఆయన. ఈరోజు చూపియండి, వచ్చి క్యాన్వాసింగ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయింది కదా. మరి ఈరోజు బీసీ కార్డు ఎత్తుకున్నప్పుడు బీసీ సంఘాల నుంచి యునానిమస్గా ఈరోజు క్యాన్వాసింగ్ చేసి గెలిపించాలి. 1,00,000 మెజార్టీ రావాలి. 1,00,000 మెజార్టీతో గెలిస్తేనే బీసీ సంఘాలు ఒకటైనట్టు. సో లేదంటే వీళ్ళల్లో స్ప్లిట్ ఉన్నట్టు. 40,000 50,000 గెలిచినా పార్టీ పరంగా గెలిచినట్టే. 1,00,000 మెజార్టీ వస్తేనే అప్పుడు బీసీలు ఏకమైనట్టు నా పర్సెప్షన్. అది సో అబో 50 వస్తేనే బీసీల ప్రభావం ఎంత ఉంది అనేది బయటపడుతుంది. ఇప్పుడు మాటలు మాట్లాడు కాదు కదా. ఒక్కడే యువకుడు, చదువుకున్నాడు, ఒక పార్టీ నుంచి నిలబడ్డాడు, అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు, ఒక యాదవ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నినాదం చాలా ఫ్లేరప్ అవుతుంది. మీరు అన్నట్టు బీసీ అంటున్నారు కదా, బీసీ కెపాసిటీ ఏందో ఇప్పుడు చూపించుకోవాలి. ఇప్పుడు బీసీల్లో మళ్ళా గౌడ్స్ సపరేట్గా ఉన్నారు, మున్నూరు కాపులు సపరేట్గా ఉన్నారు, యాదవులు సపరేట్గా ఉన్నారు అనేది వినిపిస్తుంది కదా. బీసీ అంటేనే 136 కులాలండి సుబ్బారావు. ఎవరు కూడా 136 కులాలు కాదుగా, 36 కులాలు ఎవరు చెప్పే పరిస్థితి లేదు, అందరికీ తెలుసు. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇస్తామని చెప్పి కమిట్మెంట్గా ఎంపెరికల్ డేటా తీసుకొని తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి అన్ని రకాలుగా చేసిండ్రు. కొన్ని కారణాల వల్ల జ్యుడిషియల్లో ఆగిపోయింది. అయినా కూడా చేయాలని చెప్పి ఆయన కోర్టులో ఉంది. ఇంకా సుప్రీంకోర్టు పోతే మళ్ళీ హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పిండ్రు. 6 వారాలు టైం ఇచ్చిండ్రు. దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం. అది సపరేట్ ఉన్నది. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా 42% మేము కమిట్మెంట్ తోటి ఉన్నాం. కాబట్టి అది ఏమవుతుందో రేపు చూడాలి. ఎందుకంటే గతంలో అన్న ఎన్టీ రామారావు కూడా జీవో తోటి ఇచ్చిండ్రు. అప్పుడు ఈ కేసులు లేవు, ఈ కథలు లేవు, కోర్టుకు పోయే పరిస్థితి లేకుండే. ఫస్ట్ టైం ఆయన బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉంది ఎన్టీ రామారావు. 34%, 44 ఇస్తా అంటే అది ఆగి ఆయన 22% ఇచ్చింది. ఫస్ట్ టైం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లలో ఎవరు అడగలే. అప్పుడు పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి సర్పంచ్లంతా మొత్తం ఏమంటారు ఓసీలే ఉన్నారని చెప్పి ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని పెంచారు కదా, 34 దాకా తీసుకెళ్లారు కదా. 34 తీసుకొచ్చారు. మొన్న 2018లో మళ్ళీ కోర్టుకు పోతే దాని 50% కేసు అని చెప్పి 22%కి వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాబట్టి బీసీకి ఈరోజు ఓసీలో ఉన్నా కూడా బీసీ కాంటాక్ట్ చేయొచ్చు, ఎస్సీ కాంటాక్ట్ చేయొచ్చు, ఓపెన్ ఫర్ ఆల్. దాంట్లో ఇదేం లేదు. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కమిట్మెంట్ తోటి ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్ అభ్యర్థిని బేస్ చేసుకొని మొదటి ప్రాధాన్యతగా ఓటింగ్ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఈ బీసీ సామాజిక వర్గం ప్రాధాన్యతగా ఓటింగ్ జరిగిద్ది అనుకుంటున్నారా? ఎలక్షన్ అంటే అన్ని రకాలుగా ఉంటుంది సుబ్బారావు, నీకు తెలియదు ఉంటుంది. ప్రయారిటీ బేస్ తీసుకుంటే గవర్నమెంట్ ఉంది మాది, ప్లస్ పాయింట్ క్యాండిడేటు లోకల్, బీసీ, యువకుడు, యాదవ్ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్. మూడోది ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కార్మికులందరూ కూడా ఇప్పుడు కృష్ణానగర్ కానీ ఇదంతా మీ ఈ ఏరియా కూడా మీరున్న ఏరియా కూడా శ్రీనగర్ కాలనీ కానీ సోమాజిగూడ పాటు బ్యాంబూ బస్ ఇవన్నీ కూడా అందులోకే వస్తుంది. కాబట్టి అక్కడ లోకల్ పరిచయాలు అందరికీ ఉన్నాయి ఈరోజు ఉన్న క్యాండిడేట్కి. అది కూడా ప్లస్. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్కి అయినా ఇప్పుడు మాగంటి సునీత గారికి అయితే ఆమె అంటే హౌస్ వైఫ్, మనం ఆమెను ఏమనలేము. ఆమె కూడా ఎక్కడ కూడా లోకల్ పరిచయాలు లేవు ఆమెకి. మీ కొలీగ్ కదా గోపీనాథ్ గారు, నాకు 30-35 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన చరిష్మా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదా? లేకపోయినా కానీ పనిచేస్తుంది కదా. ఇవాళ ప్రపంచం ఎట్లయిపోయిందంటే రాతగా బాతుగా అన్నట్టుంది. కాబట్టి ఎవరి పరిస్థితి ఎవరు ఎట్లుంటుందో ఎవరు తెలియని పరిస్థితి. మనం చూసినామా కంటోన్మెంట్లో సాయన్న గారి కూతురు చనిపోతే కూడా ఆ సెంటిమెంట్ అనేది కొద్దిగా ఊర్లలో ఉంటుంది, కానీ ఇక్కడ పక్కింటి కూడా మనకు తెలియదు.
వాళ్ళ ఉద్యోగము వాళ్ళ బిజినెస్ వాళ్ళే చూసుకుంటారు, కానీ రాజకీయాలు ఎవరు బిడ్డ ఎవరు కొడుకు ఎవరు భార్య ఎవరు ఆలోచించే పరిస్థితులు ఉండరు హైదరాబాద్లో. ఊళ్ళో అంటే పర్సనల్ రిలేషన్ ఉంటుంది, కానీ హైదరాబాద్లో మొన్న ఒకటి ఏదో ఓట్ చోర్ అని తీసుకొచ్చారు. వాడు ఓట్ చోర్ అని తీస్తే ఒక కాంప్లెక్స్లో ఒక 100 మంది ఉంటారు, ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఆ ఓటు అక్కడనే ఉంటుంది. కేటీఆర్ గారు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా అదే రివర్స్ లో అక్షంతలు వేసినట్టుంది. అవగాహన రాహిత్యం. ఎవరైతే లోకల్గా పోతారు కదా, ఇప్పుడు మా శాంతిశేఖర్ అపార్ట్మెంట్స్ ఉంది, 220 అపార్ట్మెంట్స్, 500 ఓట్లు ఉంటాయి. వస్తుంటారు పోతుంటారు, ఆ టైంకి వచ్చినాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. అది అట్లనే ఉంటుంది, అది ఓట్ చోర్ అంటే కాదు కదా. సో ఇప్పుడు క్యాంపెయిన్ అయితే జరుగుతుంది, క్యాంపెయిన్ లో మొత్తం సిరిసిల్ల మెదక్ నుంచి మొత్తం డంప్ అయి ఉన్నారు ఇక్కడికి అని చెప్తున్నారు, వాళ్ళే గెలిపిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి సిరిసిల్లకి వెళ్ళి వస్తారు, మెదక్ నుంచి వస్తారు, హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, అంతటి వస్తారు. నేనేం చెప్తున్నా, మరొక మునుగోడు ఎలక్షన్ లాగా ఉంటుంది ఇది. ఇప్పుడు మాకు ప్రెస్టేజే. మీ వాళ్ళు కూడా దిగారా? న్యాచురల్గా మా హైదరాబాద్లో అంత క్యాడర్ అంత ఉంటుంది కదా, అంటే వేరే జిల్లాల నుంచి వస్తారు కదా, న్యాచురల్గా వచ్చి పనిచేస్తాం కదా. ఇప్పుడు అధిష్టానము చెప్పినప్పుడు అందరు వచ్చి పనిచేస్తారు, కాన్సన్ట్రేషన్ మొత్తం ఒకటే కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. జనరల్ ఎలక్షన్ అంటే ఓన్ బాధ వాడవాడు. జనరల్ ఎలక్షన్ కి స్టార్ క్యాంపెయినర్స్ ఎంతమంది ఉంటారు మీకు ఐడియా ఉంది కదా? సుమారుగా ఉంటారు, కాన్స్టిట్యుయెన్సీకి ఒకరిద్దరు ఉంటారు. ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద ఒక 40-50 మంది ఉంటారు. కానీ ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఎంతమంది? జూబ్లీస్ దానికి వేసింది 40 మంది. ఒకరికి పెట్టి ఇంకొకరిని పెట్టకపోతే బాధపడతారని చెప్పి అందరినీ ఒక కాన్స్టిట్యుయెన్సీకి 40 మంది స్టార్ క్యాంపెయినర్స్. అది కాదన్నా, ఇప్పుడు పాత పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, ఒకరిని పెట్టి తీస్తే ఎందుకని చెప్పి కాంట్రవర్సీ ఎందుకని అందరిని పెట్టారు. దానివల్ల వచ్చే నష్టం లేదండి? నష్టం అయితే లేదు కదా. వాళ్ళ క్యాంపెయినింగ్ ఎక్కడ కావాలో అక్కడ పోయి పనిచేస్తారు. ఆల్రెడీ 3 మినిస్టర్లు ఇన్ఛార్జ్గా పనిచేస్తారు, పొన్నం గారు కానీ వివేక్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ. ఆల్ కార్పొరేషన్ 35 కార్పొరేషన్ చైర్మన్లు పనిచేస్తూ ఉన్నారు, కార్పొరేటర్లు పనిచేస్తూ ఉన్నారు, లోకల్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. కాబట్టి అల్టిమేట్ ప్రజల డిసిషన్ కదా. కానీ మీరు సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే, ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా 10% అబవ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ అనేది. ఇక మీకు తెలియదు ఏముంది, ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి వాళ్ళకు ఉన్నాయో ఆ సర్వేలు కూడా అట్నే అయిపోయినాయి. ఇంతకుముందుకు వార్తలు మనం చిన్నప్పుడు చూసినప్పుడు ½ an hour వార్తలు వచ్చేది, 90% కరెక్ట్ ఉండేది. ఇప్పుడు 24 hours వార్తలు వచ్చి ఏది ఏఐ తోటి వస్తుందో, ఏది నిజమో ఏది కాదో తెలియని పరిస్థితి. కాబట్టి అది మనం తీసుకొని సీరియస్గా వాళ్ళదే కరెక్ట్ మనదే కరెక్ట్ కాదు. మేము 35 ఏళ్ళ నుంచి ఈ ఖైరతాబాద్లో పనిచేస్తున్నాను. నేను మాకంటే ఎక్కువ తెలిసినోడైతే నాకు తెలిసి వాళ్ళు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసింది, ఎందుకంటే మీరు ఇంటింటికి నాకు తెలిసి పరిచయాలు ఉంటాయి. 2008 డిలిమిటేషన్ కూడా నేను సిటీ నుంచి విజయరామారావు గారు నేనున్నాను, కాంగ్రెస్ నుంచి పీజీఆర్ శశిధర్ రెడ్డి గారు ఉన్నారు డిలిమిటేజ్ కాన్స్టిట్యున్సీలు అయినప్పుడు. కాబట్టి ప్రతి గల్లీ తెలుసు, ఈడికెళ్ళి షేర్లింగంపల్లి తెలుసు, కుక్కటిపల్లి తెలుసు, మల్కాజ్గిరి తెలుసు, ఖైరతాబాద్ తెలుసు, అన్ని ప్రతి ఒక్కటి తెలుసు. 35 ఏళ్ళు. ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ అంటే అంత కార్మిక మాకు సంబంధం, పార్టీ కంటే ఎక్కువ కార్మికులు ఉంటారు. కార్మిక నగర్ కానీ అదంతా హైలం కాలనీ ఉంది. మేము బెక్లైట్ టైంలో జాబ్ చేసేటప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు 30 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు మాకు, 5,000 ఎకరం కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తీసుకొని అందరికి ఇస్తే హైలం కాలనీ ఉంది. ఇప్పుడు పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉండే కార్మిక సెక్టార్? కార్మికులంతా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వేస్తారు ఎవరికైనా కూడా. కానీ ఇది జనరల్ ఎలక్షన్ అయితే మీరు అన్నట్టు ఈ గవర్నమెంట్ అన్ని పనిచేస్తలేదని ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ రిలేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరు కూడా లోకల్ క్యాండిడేట్ మనకు రాత్రైనా పగలైనా అవైలబుల్ ఉంటారు. బీజేపీ క్యాండిడేట్ నాన్ లోకల్, ఈమెంటే లేడీ కాబట్టి కాదు బ్రదర్ లాంటి శిష్యుడా కాదు బ్రదర్, ఎవరైనా ఉండొచ్చు. చెప్పేది ఏంటంటే కాదు, దీపక్ డిపాజిట్లు వస్తాయా? ఇక వాళ్ళని అడగాలి. లాస్ట్ టైమే అంతకుముందుకు 8,000 వచ్చినాయంటే మన 24,000 వచ్చినాయి. ఇప్పుడు అందులో సగం వస్తాయి అనుకుంటున్నాను నేను. దీంట్లో లాస్ట్ మతలబ్ ఏమన్నా క్యాండిడేట్ ని? మతలబ్ ఏం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది క్యాండిడేట్. మూడోది అంత ఎలక్షన్ తర్వాత ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. రెండోది ఏంటంటే ఆల్రెడీ బై ఎలక్షన్ అంటే మీరు ఏది చూసుకున్నా కూడా మన దుబాక చూసినా, హుజురాబాద్ చూసినా,
తర్వాత నాగార్జున సాగర్ చూసిన బై ఎలక్షన్ చూస్తే ఉమ్, రెండింటి మధ్యలో మూడోది డిపాజిట్ వస్తలేదు. ఓకే. అవును, మీరు ఏదైనా అవును, తీసుకోండి. కరెక్టే. ఇప్పుడు మీరు అక్కడ పోతే బీజేపీ సాగర్ పోతే టీఆర్ఎస్ గెలిచింది, జానారెడ్డి గారు చేస్తే ఇద్దరు సెకండ్ వచ్చింది. అవును. మూడోది బీజేపీ డిపాజిట్ రాలేదు. సో అట్లా హుజూర్ నగర్ కూడా అంతే, రెండోది దుబ్బాక అంతే, మూడోది అవుట్, మునుగోడు అంతే. మూడోది అవుట్. సో ఇక్కడ కూడా ఇక సాధారణంగా irrelevant.